మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రామోజీ ఫిలిం సిటీలో ఏఆర్ రెహమాన్ సంగీత కార్యక్రమం. తరలి వచ్చిన అభిమానులతో ట్రాఫిక్ జామ్. హన్మకొండ లైబ్రరీని సందర్శించిన కవిత. సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఎర్రచందనంపై ఉన్నతాధికారులతో సమీక్ష. స్మగ్లింగ్ను అరికట్టాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆల్ ఇండియా బ్రహ్మో కాన్ఫరెన్సులో గవర్నర్. యువతను సన్మార్గం వైపు మళ్లించాలన్న జిష్ణుదేవ్ వర్మ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. తమ అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీత కార్యక్రమానికి తండోపతండాలుగా అభిమానులు తరలివచ్చారు. దీనితో విజయవాడ జాతీయ రహదారి రామోజీ ఫిలిం సిటీ నుండి దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్రమబద్ధం చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. ఈవెంట్ నడుస్తుందా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హన్మకొండ లైబ్రరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలను, ఇబ్బందులను తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి తగిన ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మీకు ఐడియా లేదా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు?
గట్టే చెప్పండి. ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ అయితే లేదు మేడం. ఇప్పుడు మీరు మీ డాడీ అంటే అప్పటిదే రిలీజ్ చేశారు తప్ప అప్పటి నుంచి అయితే ఏది లేదు. మళ్ళీ ఇక్కడ కొంచెం సప్లై కూడా సరిగ్గా లేదు, వాటర్ లేదు, మళ్ళీ టేబుల్స్ సరిగ్గా లేదు. చాలా మంది వస్తున్నారు చేస్తున్నారు అవన్నీ. బయట నుంచి ఎవరైనా డొనేషన్ చేస్తే వాళ్ళు చైర్మన్ గారు వచ్చి చూసుకుంటారు. వాళ్ళేమని చెప్తున్నారు మిడ్ డే మీల్స్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది సేమ్ స్కూల్స్ లో కాలేజెస్. సో అప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ లో కూడా మేము అడిగినాం 12th వరకు పెడితే బాగుంటుంది, ఎందుకంటే జూనియర్ కాలేజ్ పిల్లలు, డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ పిల్లలు అక్కడ కాలేజెస్ లో లంచ్ ఉంటే ఏంటంటే మళ్ళీ బయటకు పోయి వెతుకునే అవసరం ఉండదు కదా కాలేజ్. సో ఈ 3 అడుగుదామని అనుకుంటున్నాను. పర్వాలేదా? ఇంకేమైనా అడగాలా? ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్లు విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందన్నారు. దీని విలువ 5,000 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారని వివరించారు. స్మగ్లింగ్ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఎర్రచందనం చెట్లను మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సూచించారు. అందుకోసం అధికారంలోకి రాగానే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి 1 సంవత్సరం అటు ఇటుగా, అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుందంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ. సమాజంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యువతను సన్మార్గం వైపు మళ్లించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు భవనంలో 134వ ఆల్ ఇండియా బ్రహ్మో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్రహ్మో సంస్థ సమాజంలో యువతీ యువకుల పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వారిలో ఆధ్యాత్మిక చింతన అలవర్చడం కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఆచార్య సీతారామ బ్రహ్మం రచించిన గ్లిప్సెస్ ఎటర్నల్ పుస్తకాన్ని రేఖా సహాని ఆవిష్కరించారు. to organize, to worship. It's a beauty. And you can worship without being ritualistic also.
we don't have a word for religion in India, and they don't have a word for mother. So we try to interchange each other. That is our fault actually. They don't have a word for dharma, and we don't have a word for religion. So religion was something about having a root dream. Dream means to hold up your life. Dharma. We call the word that is because it is we call what you know, which is uplift your life. Dharma. So three have come from the root. Three, to hold, to behold, to bear the load. So as I said, they don't have a word for dharma, we don't have a word for religion. We deliberate and go back into new ideas, new concepts that will encourage young people to join. It's important that these organizations which hold the Indian value system, which are so precious to us, should go to the young people. It cannot become an old man's club or an old lady's club. It has to be something, living. And because it is living, that's why it will survive 100 years, 150 years. My best wishes with you, and I wish you all success. Jai Hind, Jai Hind. Thank you so much to express our sincere appreciation to all who have contributed to the success of this event. I now invite Mr. Aditya Gautam to deliver the vote of thanks. Mr. Aditya Gautam is first year of engineering in the computer science discipline in Keetham University. He is the secretary of this 134th order. Kindly rise for the national anthem. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్లో 9 ఎడ్యుకేషన్ గత కొన్ని నెలలుగా అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఈరోజు కాలేజీలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు మాట్లాడుతూ గత నెలలుగా 9 ఎడ్యుకేషన్ ఎలాంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారని, దీనిపై డీఈఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అది ఉంటే ఓపెన్ చేస్తాం మీరు మాట్లాడతారు కదా పిల్లలు ఒకటే మాట మేము ఆగం చెప్పండి నేను మాట్లాడతా విజయవాడ బందర్ రోడ్ స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ నేతలు సందర్శించి అంబేద్కర్ స్మృతి వనమును పరిశుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో వైభవంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహము స్మృతివనం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో విగ్రహము స్మృతివనం పట్ల శ్రద్ధ చూపలేదని, చంద్రబాబు నాయుడు ఈ విగ్రహాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈరోజు విజయవాడ నడిపొట్టులో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత వైభవంగా ఈ యొక్క 100 రోడ్లో అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని ఒక విగ్రహమే కాదు, విగ్రహంతో పాటు
ఆయన గురించి చరిత్రగా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా దీన్ని శ్రద్ధ తీసుకుని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలల్లో ఈ విగ్రహాన్ని చూడలేక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి ఈ నిర్మాణం చూసి ఏడవడం తప్ప దీన్ని కనీసం బాగు చేద్దాం ఆలోచన ఎప్పుడు కూడా కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతూ అటు విజ్ఞానానికి కావచ్చు, అదేవిధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంలాగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని వీక్షించాలి, అంబేద్కర్ గారి యొక్క చరిత్ర ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడున్న తరాలు చిన్న తరాలు కూడా తెలుసుకోవాలని చెప్పని ఒక మంచి ఉద్దేశం ఏర్పాటు చేస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కనీసం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రదేశాన్ని కూడా ఏమాత్రం పరిరక్షించకుండా, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా చాలా ఇబ్బందికరంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సుధాకర్ బాబు గారు కూడా ఇదంతా గమనించి ఏదైతే వాళ్ళు నిర్లక్ష్యంగా దీన్ని కనీసం ఏదో వాటర్ ఫౌంటైన్స్ కానీ, అదేవిధంగా గ్రీనరీ కానీ మిగతా వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు, మనమన్నా చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఆవరణని క్లీన్ చేసే విధంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక నిరసనలాగా కావచ్చు, ప్రభుత్వానికి కనువింపు చేసే విధంగా ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ఆవరణని పరిశుభ్రంగా ఉంచే విధంగా, అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క ప్రదేశాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేద్దా ఉన్నారో, కనీసం ఆడిటోరియం అయితే కనుక దాదాపు 70% పూర్తి అయిపోయింది ఆ రోజులోనే. ఆ రోజు ఈ సంవత్సరాల్లో కనీసం కొంచెం పని కూడా బిగిన్ చేసిన పరిస్థితి లేదు. తప్పకుండా వీటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పని, అదేవిధంగా ఈ యొక్క ఆవరణంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తాను. అక్రమ మద్యం కేసు బనాయించి మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేశారని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ఆరోపించారు. కళ్ళు సారాయి అమ్మేవారంతా జోగి రమేష్ సామాజిక వర్గమేనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని మొండితోక పేర్కొన్నారు. ఈవేళ జోగి రమేష్ గారి అక్రమ నిర్బంధానికి నిరసనగా ఆ కుటుంబానికి అండగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు పాత్రికేయ మిత్రులు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, గుణం లేని వాడే ఇప్పుడు నా నేను మాట్లాడాడు. అసలు ఈ రాష్ట్రంలో మద్యం బిజినెస్ ఎవరు చేస్తున్నారు? అనాదిగా గుత్తాధిపత్యం మద్యం మీద ఎవరిది? ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఒక 50-60 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళందరికీ మద్యం మీద గుత్తాధిపత్యం ఎవరిది? అలాంటి క్రమంలో మీ ప్రభుత్వంలో ఉండగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కల్తీ మద్యం చేశాడంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, మీ అసమర్థత, మీది చేతకానితనాన్ని మీరు ప్రతిపక్షం మీద రుద్దదలుచుకున్నారు. అదేవిధంగా వాళ్ల కుటుంబం కల్లు సారా వ్యాపారం చేసిందని మాట్లాడుతున్నారంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు గుండెల మీద చేసుకుని మాట్లాడండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఈ జిల్లా నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు అంటేనే మీరు ప్రశ్నించారు కదా, మరి మద్యం మీద వ్యాపారం చేసేది ఎవరో? ఎందుకు జోగి రమేష్ గారిని వాళ్ళ కుటుంబం కళ్ళు మీద సారా మీద వచ్చిందని మాట్లాడుతున్నారు? దీన్ని ఎట్లా చూడాలా? మీరు ప్రశ్నించేటప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటి దీనిలో ఎందుకు జోగి గారి గురించి, జోగి గారి కుటుంబం గురించి కళ్ళు సారా అని మాట్లాడారు? ఎవరు మాట్లాడుతున్నారు? కులాల ప్రస్తావన. గుణం లేనిది ఎవరికి? గుణం ఎవరికి లేదు. కులాల ప్రస్తావన ఎవరు తీసుకొస్తున్నారు? ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మనకు క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా మొత్తం అంతా చేసి మళ్ళా ఆయన బీసీ నాయకుడు అని మీరు అన్నారు. బీసీ నాయకుడు అయితే ఈ చేయొచ్చా అన్నప్పుడు ఒక మాజీ మంత్రిని మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఆ కుటుంబం ఇలా చేస్తుందని మాట్లాడారు? అంటే మద్యం వ్యాపారం చేసే కుటుంబాలన్నీ కూడా జోగి రమేష్ గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ
కాదు కదా. మీరంతా అర్థం చేసుకోవాలి. పాత్రికేయ మిత్రులు కూడా మళ్ళా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. మిమ్మల్ని అందరికీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మద్య వ్యాపారులు ఎవరో, ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే ఈయన మీద ఒక మీ అసమర్థతతోటి, మీ చేతగానితనంతో మీ పార్టీ వాళ్లే కల్తీ మద్యం చేసి దాన్ని ఆ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినోడు కాబట్టి జోగి రమేష్ గారి మీదకి నెట్టి మళ్ళా ఇప్పుడు వాళ్ళ కుటుంబం సారా వ్యాపారం చేస్తుంది, కల్తీ వ్యాపారం చేస్తుంది అని మాట్లాడింది ఎవరు? ఇది అసలు విద్యత కలిగిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది. మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మా పార్టీ ఏం పార్టీ? సామాజికంగా అందరికీ అధికారిత రావాల్సిందే, సామాజికంగా అందరూ సమానంగా ఉండాల్సిందే అనే నినాదం జగన్మోహన్ రెడ్డి గారి. అందులో భాగంగానే అట్టడుగునున్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన స్పృశిస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టుకుని మీరు మాట్లాడి పైగా బీసీ నాయకుడు లేకపోతే కులాన్ని కార్డు మేము తీసుకొస్తాం, కులం కార్డు తేవాల్సిన అవసరం ఏంటి మాకు? ఇప్పుడు ఇసుక ఉంది, ఎవరికీ తెలియని రోజులు ఇసుకని ఎవరు తవ్వ తీసేవారు పడవల్లోంచి? ఇప్పుడు వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ఇసుక ఒకప్పుడు పడవల్లో వెళ్లి నదుల్లో ఉన్నటువంటి ఇసుక తవ్వి సమాజానికి ఇచ్చిన వాళ్ళు అలాంటి ఇసుకని ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు అందులో ఎవరన్నా చేస్తే ఇదే మాట్లాడతారా? బీసీ వాళ్ళు ఇసుక మాట్లాడతారా? ఎవరు చేస్తున్నారు ఇసుక వ్యాపారం? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మరి దీన్ని ఎలా చూడాలి? మాజీ మంత్రి దేవినేని ఉమా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు జగన్ విద్వేషపూరిత కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువత, విద్యార్థుల గురించి జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా జగన్ పార్టీ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలే రావడం లేదని ఎద్దేవా చేశారు. నేను ఉద్ధరించానని చెప్పి వారానికి ప్రెస్ మీట్ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్కి వస్తా ఉన్నాం. ఎందుకు వచ్చావో తెలీదు, వారానికి ఒకసారి ఎందుకు వెళ్తున్నావో తెలీదు బెంగళూరు. ఇప్పటికి దగ్గర వందల సంఖ్యలో నీ బెంగళూరు ప్రయాణాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు 1000 కోట్లు పెట్టి వెళ్ళాం, 1670 కోట్లు వరి రైతులకు బకాయిలు పెట్టి వెళ్ళాం. అవన్నీ కూటమి ప్రభుత్వం కట్టింది. మొన్న కూడా వెళ్ళి అన్నీ నేను రైతులను ఉద్ధరించానని చెప్పి పెడన రైతుల దగ్గర అబద్ధాలు, అసత్యాలు చెప్తున్నావు. ఇప్పటికైనా తెలుసుకో, ఒక్క టీచర్ని నువ్వు రిక్రూట్మెంట్ చేసావా? 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క టీచర్ని పెట్టావా? ఇవాళ కూటమి ప్రభుత్వం ఇన్ని వేల పోస్టులు ఫిలప్ చేసి ఇవాళ కొత్తగా చేరిన ఉపాధ్యాయులంతా కూడా పాఠాలు చెప్తూ ఉంటే ఒక ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా మొన్న వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే నువ్వు డిఎస్సీల గురించి ఇప్పుడు మాట్లాడావు. మరి నిన్న డిఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేకపోయావు? టీచర్ పోస్టులు ఫిలప్ చేశానని ఎందుకు చెప్పలేకపోయావు? యువతకి ఎందుకు మాట్లాడలేకపోయావు? తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎన్ని వేల టీచర్ పోస్టులు వచ్చినాయి? ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు? పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అని మాట్లాడుతున్నావు. బందర్ పోర్ట్ ఎన్ని డ్రామాలు నడిచినాయి? బందర్ పోర్ట్లో ఎన్ని 100 కోట్లు చేతులు మారినాయి? మీ పాపాలని బయట పెట్టే కదా మేము ఉద్యమాలు చేసి బందర్ పోర్టుని కాపాడుకున్నావు. ఇవాళ పోర్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాలన్నీ తెలుసుకో. పిల్లల్ని రెచ్చగొట్టాలని పిల్లలందరినీ షాక్ నీకు ఇచ్చేశారు. మాకు షాక్ ఇమ్మని చెబుతున్నావు. మాకు షాక్ కాదు, నీకు షాక్ ఇచ్చారు. నీ పాపాలు, నీ సోకులకు చూడు. దగ్గర 4844 కోట్లు. ఇది రుషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి, నీ రంగుల దగ్గర నుంచి, నీ హెలికాప్టర్లో ఫ్లైట్ ఖర్చుల దగ్గర నుంచి, నీ విహారయాత్రల నుంచి, నీ పప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా సుమారు 4844 కోట్లు. అంటే దగ్గర 5000 కోట్లు నీ సోకులన్నీ కూడా బయటపెట్టి ఈ వాస్తవాలన్నీ కూడా చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రామోజీ ఫిలిం సిటీలో ఏఆర్ రెహమాన్ సంగీత కార్యక్రమం. తరలి వచ్చిన అభిమానులతో ట్రాఫిక్ జామ్. హన్మకొండ లైబ్రరీని సందర్శించిన కవిత. సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఎర్రచందనంపై ఉన్నతాధికారులతో సమీక్ష. స్మగ్లింగ్ను అరికట్టాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆల్ ఇండియా బ్రహ్మో కాన్ఫరెన్సులో గవర్నర్. యువతను సన్మార్గం వైపు మళ్లించాలన్న జిష్ణుదేవ్ వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.